గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే బీహెచ్ఈఎల్ కు అనుమతులు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీహెచ్ఈఎల్ కు సివిల్ వర్క్ చేసే అవకాశం లేకున్నా అనుమతులు ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి బీహెచ్ఈఎల్ కు కాకుండా అదానికి అప్పగించేందుకు కాంగ్రెస్ ఆలోచన చేస్తోందని మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని మొత్తం అదానికి అప్పగించేలా ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ 1 మెగావాట్ అధ్యక్ష. సిగ్గు లేకుండా ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేసామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బిహెచ్ఎల్కు ఉన్న కెపాసిటీ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది. బిహెచ్ఎల్కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు. అంటే సంస్థ ఒక విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్స్ మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష, సివిల్ వర్కులు ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బిహెచ్ఎల్కి ఇస్తారు, లేకపోతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు ఇస్తారు. మిగతా సివిల్ వర్కులు మొత్తం బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు. అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు. కాంట్రాక్ట్లు చేసే అలవాటు మీది. బిహెచ్ఎల్ కొద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన. మొత్తం కరెంట్ విద్యుత్ రంగాన్ని తీసుకుపోయి అదానికి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. డిస్కమ్లను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. మీరు దొంగరాతలు రాయిస్తున్నారు. డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్లలో చిట్ చాట్లో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు. కానీ మీ భాగవతం ప్రజలు చూస్తున్నారు.